World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. చివరికి ఎట్లా గెలిచినామో అర్థం కానటువంటి గెలిచినా కూడా అది చూపెట్టచ్చు. తప్పని ఒకరైనా మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఒకరైనా ఈ నియోజకవర్గంలో ఖండిస్తే నేనే బాధ్యత వహిస్తా. ఇవాళ తెలంగాణ రైతాంగ దుస్థితికి బాధ్యులు ఎవరు? నర్సంపేట నియోజకవర్గాన్ని పరిగణలో తీసుకుంటే తెలంగాణ అంతా అర్థమైపోతుంది. మన నియోజకవర్గంలో ఉన్న గతంలో ఎండాకాలం పంట విస్తీర్ణం ఎంత, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను పర్యవేక్షణ చేసినప్పుడు విస్తీర్ణం ఎంత, ఇవాళ మార్పులో భాగంగా మన విస్తీర్ణం ఎంత, ఇప్పుడు పొలాల్లో శిలకల్లో ఉన్న పంట విస్తీర్ణం ఎంత? ఆనాడు 1,32,500 ఎకరాలు పోయిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ 90,500 ఎకరాలకు దిగజారిపోయింది. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పుడు షోన్ ఏరియా అది మొక్కజొన్నగా క్రాప్ బుకింగ్ పోర్టల్ ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం. దాని 1% కూడా ఇలా అబద్ధం చెప్పడానికి ఉండదు. పత్రికా సోదరులు కూడా గమనించాలి. ఇవాళ మన నియోజకవర్గంలోనే 40,000 ఎకరాల పంట ఇలా ఎండాకాల పంట వేసుకోకపోవడానికి ఆ 40,000 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతుల యొక్క దుస్థితికి వేసుకున్న నార్లు ఎదిగిన స్థాయిలో ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేక కాంగ్రెస్ మాటలు నమ్మలేక మోసపోయినవా అని చెప్పి అనుమానపడి నాట్లకు దూరం ఉన్న రైతులతో పాటు మొత్తం కలిపి వాళ్ళ దాదాపు 40,000 ఎకరాలు ఇలా ఖాళీగా ఉన్నది మన నియోజకవర్గంలో. కార్యకర్త సోదరులకు మీడియా మిత్రులకు ఎంత విశ్లేషణ వచ్చిన అవసరం తెలియవస్తాము. మీ అందరూ తెలుసు, మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని లంగా హామీలు, దొంగ హామీలు వాట్సాప్లలో సోషల్ మీడియా అయితే చెప్పతరం కాదు. జనాలైతే అవన్నీ వాస్తవం అనుకొని మంచి పని చేసే నాయకుడు ఈ నర్సంపేటకి బ్రహ్మాండంగా నేను అనుకుంటా పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి మాటను చెప్తా ఉంటా. పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో కూడా అతి ఉత్సాహంగా కూడా రైతులకైతే ఎక్కడెక్కడ ట్రాక్టర్లు, ఎక్కడ హార్వెస్టర్లు, అసలు కొత్త కొత్త మిషన్లు ఎక్కడి వస్తాడా, ఎక్కడి చేస్తాడా, ఈ డబ్బులు ఎక్కడి చేస్తాడా అని చెప్పేసి ప్రతి మాటలు చెప్తూ ఇవాళ పెద్దకి ఇవాళ నిజంగా జనాలు ఈ నర్సంపేట నియోజకవర్గంలో అంటే పని ఎక్కువ చేసే ఓడిపోయినాం అనుకుంటా. నేనైతే రోడ్లకు పోదలేదు. మన ఒక పెళ్లికి తండ పోయినా నేను నర్సంపేటలో ఎటు చూసినా కూడా పొగులపల్లి చూస్తూ ఉంటే ఎటు చూసినా సిసి రోడ్లే, ఏ తండా చూసినా సిసి రోడ్లే. అంటే గతంలో తండాలు అట్లా ఉండకపోతుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండాలు గ్రామ పంచాయతీ ఇవాళ పెద్ది గారు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ తండాలో ఇంటి వరకు గడప వరకు కూడా మా తండాలో సిసి రోడ్లే. అంటే ఇక చెప్పుకుంటూ పోతే ఎంత అన్యాయం అంటే ప్రజలు అసలు ఏం ఆలోచించిండ్రో, అసలు ఏమనుకున్నారో. కానీ ఒకటే ఏమనిపించిందంటే మార్పు. అరే కేసీఆర్ బాగా చేస్తూ ఉండు, రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, రైతు బీమా ఇస్తూ ఉన్నాడు, కరెంటు బ్రహ్మాండంగా వస్తూ ఉంది. కేసీఆర్ అంటే నీళ్లు, కాళేశ్వరము, మన మిషన్ బయట తెలిసి కూడా అంతకంటే మేము కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమైనా బాగు చేస్తారో అని చెప్పి ఆశపడి వాళ్ళ ప్రజలందరూ కూడా మన రూపంలో మార్పు అని చెప్పించింది. కానీ ఆ మార్పు ఏంటో ఈ 100 రోజులనే స్పష్టంగా రైతన్నలకు మా అమ్మలు అయ్యలకు బాగా కనపడతావు. ఎందుకంటే ఇవాళ నర్సంపేటే కాదు, అటు భద్రాద్రి నుంచి మన మానకోటలో కావచ్చు, మన డోర్నాకలు ఎక్కడ పోయినైతే నీటి గోస కాదు. ఎక్కడైనా ఇవాళ మానకోట పార్లమెంట్ అని చెప్పి ఇవాళ బాగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నీకు తెలవాలి పాపం, మరి వాళ్ళకి ఏం కావాలి, మైండ్కి ఏమవుతారు. నాది ఒక రోజు అయిపోయింది, తెల్లారి కొప్పులు ఈశ్వరం రోజు వచ్చింది, నీ పరిచయం అయినా నీకు కంకిది అయిపోయినా ఎమ్మడే ఫోన్ చేశాను, చెల్లె నీకు ఎట్లా వచ్చింది, నాకు అట్లా వచ్చింది రాను.
ఇదంతా గేమ్ అంటే వీళ్ళ ముచ్చట అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఏం చెప్తాడు ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని భార్య వద్ద సపోర్ట్ కొడతాను. కేసీఆర్ ఏం చేస్తాడు కరీంనగర్పై పొలాలను తిరుగుతాడు. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది రైతుల మీద? కేసీఆర్కి ఆపరేషన్ అయ్యి చాటాక నడవలేని స్థితిలో ఈ మండు టెండర్లో కూడా పెద్ద మనిషి ఏమో రైతుల పక్షాన అయ్యో నా రైతులు నాకు ఇబ్బంది అవుతానని ఆయన పొలాలు ఎమ్మడి పోతే వీళ్ళు ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు. అంటే ఏదైనా ప్రభుత్వం వచ్చింది ఐపీఎల్ అయితే కలపలేదు కదా, అది వాళ్ళకి ఇస్తుంది. అంటే వాళ్ళు పార్టీలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకుని పార్టీ కండో కప్పం తప్పించే మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదు వాళ్ళకి. రైతుల పరిచయం లేదు దృష్టి వాళ్ళకు. ఎప్పుడు వాళ్ళకు నీళ్ళ దృష్టి వాళ్ళకి అసలు అవగాహన లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ అన్న మాటకి ఏమంటాడు అరే ఇదేదో ముందే చెప్పు తెచ్చేటోళ్ళు అనమాట. ఇంత అధ్యాయం ఉంటుందండి. అంటే నేనేమంటున్నా అంటే కార్యకర్త సోదరులారా, కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి సోషల్ మీడియాలో అన్ని లఫం ముచ్చట్లు చెప్పారు. దయచేసి వాట్సాప్లో సోషల్ మీడియా చూసి మీరు ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. వాళ్ళకి కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు, కానీ వాళ్ళ అయ్యతరం కాదు మీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇన్ని రోజులు పెద్ద నర్సంపేటకు పెద్ద కొడుకు అక్కడ కేసీఆర్ ఎట్లుంటే పెద్దలు ఇక్కడ పెద్ద కొడుకు ఉండి ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరూ కాపాడుకున్నారు. ఇన్ని రోజులు మా అవసరం తక్కువే పడ్డా అనుకుంటా, కానీ ఇప్పుడు మీ ఆడబిడ్డగా పెద్దలతో పాటు ప్రతి ఒక్క కార్యకర్తలతో సైనికురాలై మీరు ఏదైతే కాంగ్రెస్ గారు ఇచ్చిన హామీలన్నీ రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, అన్నల పక్షాన కావచ్చు, పెన్షన్ల పక్షాన కావచ్చు, ఏదున్నా వాళ్ళ హామీలు నెరవేరడానికి ప్రతి రోడ్డుకి కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలు కోరుకున్న హామీలన్నీ నెరవేర్చేదాకా కూడా వెంటాడి కూడా ఇప్పించే పని బాధ్యత మీ ద్వారా నేను చేస్తానని తెలియవస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.